నమస్తే, నా పేరు సిహెచ్ చందు. CN12 న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు సర్వే అయితే జోరందుకుంది. ఇక చూసుకున్నట్టయితే ఈ ఇండ్లకు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, అందులో ఎటువంటి వారికి అయితే ఇళ్ల స్థలం ఉన్న ప్లేస్లో 5 లక్షలు కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది అనే విషయంపైన ఈరోజు చెప్పుకుందాం. అయితే కనుక చూసుకున్నట్టయితే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు విడుదల చేయనుంది. ఇది నిరుపేద రైతులకు, భూమి లేని వాళ్లకు భూమి, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఈ ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఎవరైతే ప్లాట్ ఉన్న ప్లేస్లో ముంగల ఏదైతే వాకిలి అయితే ఏదో ఖాళీ జాగా ఉంటుందో మినిమం 400 స్క్వేర్ రెసిప్ట్లో ఇది మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ ల్యాండ్కి సంబంధించింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది అనుకోండి, దాని ముంగల ఒక ఓపెన్ ప్లేస్ అంటే వాకిల్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ఒక ట్యాక్స్ రెసిప్ట్ అని చూపిస్తే దాంట్లోనే మీకు ఇల్లు అనేది గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఉన్న ఇల్లు కాకుండా ఏదైనా ఓపెన్ ప్లేస్ అంటే ఇంతకుముందు ఎవరి దగ్గర కొనుక్కున్నట్టయితే ఆ జాగాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కొన్నట్టు వాళ్ళు ఇచ్చినట్టు, వాళ్ళు అమ్మినట్టు మీరు కొన్నట్టు ఒక పేపర్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే చూపిస్తే ఆ ప్లేస్లో కూడా మనకి ఇల్లు చూపించడం జరుగుతుంది. ఇక రెండోది కనుక వస్తున్నట్టయితే ఇక్కడ మనకు భూమి లేదు అన్న, భూమి లేని వాళ్ళకి ఇల్లు చూపిస్తామంటే ఇది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళకు స్పెషల్గా అంటే 250 గజాలలో వాళ్ళకి ఇల్లు చూపించడంతో పాటు 5 లక్షలు ఇల్లు గృహ నిర్మాణికై ఇక్కడ ప్రభుత్వం వారికి అమౌంట్ డబ్బులు కేటాయిస్తుంది. ఇక చూసుకుంటే ఇంకోటి కనుక దీంట్లో మనకు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సంక్రాంతి నుంచి కొత్త ఇండ్ల పథకం అనేది మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఆల్రెడీ జోరుగా సర్వేలు అందుకున్నాయన్నమాట. ఈ సర్వేలో ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ సెక్రటరీలు వీళ్ళంతా మొత్తం ప్రతి ఇంటికి ఏవైతే ఉన్నా ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే మనం తీసుకున్నారో ఆ దరఖాస్తు పాలన అనుకూలంగా అయితే ఇప్పుడు సర్వే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు సంబంధించిన డీటెయిల్స్, మీది ఆధార్ కార్డు, అదేవిధంగా ఇల్లుకు సంబంధించిన ట్యాక్స్ బిల్లు అండ్ మనిషి 3 ఫోటోలు తీస్తారు. దానికి సంబంధించినటువంటి ఇల్లు ఏ విధంగా మ్యాప్ ఉంటుందంటే ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ ఇల్లు ఈ టైప్లో స్క్రీన్ పైన ఉన్నటువంటి ఇల్లు టైప్లో మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 5 లక్షల ఇల్లుని మీకు ఇవ్వబోతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు సంక్రాంతి నుంచి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సరే ఇచ్చిన ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చామో హామీకి అనుకూలంగానే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ముందుకు అడుగులు వేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి బేస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ రేషన్ కార్డ్ ప్రభుత్వంలో చాలామంది రేషన్ కార్డ్ సపరేట్ అవుతూనే మనకి ఇండ్లు వస్తాయని చెప్పి చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇండ్ల పథకం వర్తించేటట్టు గవర్నమెంట్ కసరత్తు చేస్తుంది. ఇక దీనిపైన మరింత సమాచారం కోసం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. మీరు కనుక ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నమస్తే, జై హింద్.